మీలో ఎవరైతే ఈ గ్రాండ్ మెన్షన్ నుంచి చివరిగా వెళ్తారో వాళ్ళకే ఇది సొంతం. మనం ఇప్పుడే తెలుసుకోబోతున్నాం. లోపలికి వచ్చేయండి. ఇక్కడ రిస్క్ లో ఏముందో మీకు క్లియర్ గా అర్థం కావడానికి వాళ్ళు పోటీ పడే ఈ $1 మిలియన్ గ్రాండ్ మెన్షన్ లో కేవలం ఒక బెడ్రూమ్ కాదు, 2 కాదు, 3, 4, 5, 6 కాదు, 7 బెడ్రూమ్లు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్తానని అనుకుంటున్నారు. ఈ మ్యాన్షన్ లో ప్రతిదీ ఉంది. 3 గేమ్ రూమ్స్, ఒక మూవీ థియేటర్, ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకు ఎలాంటి రీజన్ లేదు. ఒక లైబ్రరీ, నేను ఒక్క పుస్తకం కూడా చదవలేదు. ఒక జిమ్. మనం ఫుల్ ఫిట్ గా మారిపోతాం. అండ్ అది మాత్రమే కాదు, నన్ను సెలెక్ట్ చేసుకొని పెద్ద మిస్టేక్ చేశారు. ఇది చాలా సింపుల్. ఎవరైతే చివరిగా వెళ్తారో వాళ్ళకే ఇది సొంతం. ఈ రెడ్ లైన్ మీద కాల్ పెడితే అవుట్ అయిపోయినట్టే. మిమ్మల్ని రేపు కలుస్తాను. ఓకే ఆగండి. ఏ టైం కి పడుకుందాం? మార్నింగ్ ఏ టైం కి లేద్దాం? కొంచెం ఊరుకుంటావా? ఎవరు ఎక్కడ పడుకోవాలో మనం ఎలా డిసైడ్ చేద్దాం? ఎవరు ఫస్ట్ లోపలికి వెళ్తే అది వాళ్ళదే. నాకు ఈ రోజు దొరికింది. మన లోపలికి వచ్చేసాం. అందరూ చాలా కూల్ గా అనిపిస్తున్నారు. అంతా చాలా ప్రశాంతంగా సాగుతుంది, కానీ త్వరలోనే గొడవలు మొదలవుతాయని నాకు తెలుసు. అతను చెప్పింది నిజమే. ఈ ఇంట్లో ఉన్నవి టీవీలు, అందరికీ బాగా నచ్చిన ఐటమ్స్. నాకు టీవీ చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే చేజ్ సీక్రెట్ గా వెళ్లి రిమోట్ ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. రిమోట్ ఎవరో విసిరేశారు. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఓ మై గాడ్, ఎందుకలా చేస్తారు? ప్రస్తుతం మనకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ అది. అదెవరో నిజంగా నాకు తెలియదు. అది ఎవరు చేశారు కానీ చాలా క్లియర్ గా చేశారు. ఎందుకంటే టీవీ లేకపోగానే చాలా మంది తప్పేసుకుంటారు కదా. ఇక నిద్రపోవడానికి టైం అయింది. సెకండ్ డే ఎలాంటి గందరగోళం తెస్తుందో చూడాలి. గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్ బ్రో. మిస్టర్ బీస్ట్ మ్యాన్షన్ లో ఫస్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. ఇదే రియల్ గా అనిపించట్లేదు. నేను ఇంట్లో ఫాలో అయ్యే పద్ధతులు ఇంపార్టెంట్ అని నేను అనుకోలేదు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఓకే చేజ్, మన మిగతా వీడియోస్ లోని కంటెస్టెంట్స్ ని విమర్శించిన తర్వాత నీ నోటి నుంచి మాటలు వినడం వింతగా ఉంది. నేను వీడియోలో ఉన్న వారితో మాట్లాడుతున్నాను. మీరు మీ భార్యను మిస్ అవుతున్నారా? ఓ, మీ పిల్లల్ని మిస్ అవుతున్నారా? మీ పిల్లల బర్త్డే వస్తుంది కదా. నాకైతే ఏ మాత్రం పట్టింపు లేదని మీకు చెప్తున్నాను. అండ్ అలాంటి వీడియో చేసిన ఒక్కగానొక్క పర్సన్ చేజ్ మాత్రమే కాదు. నిజానికి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ నేను చేసే వీడియోలు చాలా ఈజీ అని, ఒకవేళ వాళ్ళు పాల్గొంటే పక్కాగా విన్ అవుతామని ఓపెన్ గా నాకు చెప్పడమే. నాకు మాత్రం అనిపిస్తుందా లేక ఈ రోజుల్లో మిస్టర్ బీస్ట్ కంటెస్టెంట్ చాలా డల్ అయిపోయారు? ఓ, నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. నేను బయటకు వచ్చాక కలుస్తాను. ఇది 3 years అయినా పర్వాలేదు, నేను మొత్తం ఇక్కడే లాక్ అయిపోతాను. మ్యాన్షన్ లో ఉండటం వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదని నాకు అనిపిస్తోంది. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా. నేను అసలు పట్టించుకోను బ్రో. కానీ జస్ట్ వెళ్ళిపోవడానికి బదులు చేజ్ తన కోపాన్ని ఇంటి మీద చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఇది మన ఇల్లు అవునా? ఇది మన ఇల్లు అవునా? సెకండ్ డే డైరెక్ట్ గా గందరగోళం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటో చెప్తావా? నో, మార్నింగ్ 10 కూడా అవ్వలేదు, అప్పుడే ఇల్లంతా ఘోరంగా అయిపోయింది. ఇందులో నుంచి నేను తప్పుకోవాలి అనుకుంటున్నాను. జెన్యున్ గా చెప్తున్నాను, నాకు క్విట్ అయిపోవాలని ఉంది. ఎవరో వెళ్ళిపోవాలనుకుంటున్నారని వినగానే నేను రాక తప్పలేదు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? యా, అవును. నువ్వు ఒక వీడియో చేసి ఇలా చెప్పావు. ఫస్ట్ డే తర్వాత మా పెంపుడుకు ఒక గుర్తొస్తుందని వెళ్ళిపోయే మిస్టర్ బీస్ట్ కంటెస్టెంట్లను చూస్తే నాకు చంపేంత కోపం వచ్చేస్తుంది. ఇక్కడ జనాలు సంవత్సరం అంతా ఉండబోతారని నాకు తెలిసింది. అన్ని రోజులు ఉండడానికి నేను సిద్ధంగా లేను. నువ్వు బయటికి వెళ్లే ముందు ఈ ఛాలెంజెస్ కనిపిస్తున్నంత ఈజీ కాదేమో అని ఒక మాట చెప్తావా? లేదు, ఈజీగానే ఉన్నాయి. ఓ, నేను ఎప్పటికి వెళ్ళాను. ఫస్ట్ డే రోజు వెళ్ళిపోతాను. ఒక పర్సన్ ఇంత స్పీడ్ గా వెళ్ళిపోతారని నేనైతే అనుకోలేదు. నేను ఊరికే చెప్తున్నా, 7th లేదా 10th డే తర్వాత మనందరం కంట్రోల్ తప్పిపోతాం. యా ఐఎమ్ సారీ, నేను డోర్స్ తన్నేస్తే చైర్స్ గాల్లో ఎగిరి పడిపోతాయి. అంటే మీరు 10వ రోజు డోర్ తన్నేస్తాను అంటున్నారా? ఓకే, నేను 2వ రోజు డోర్ ని తన్నేస్తున్నాను. తప్పుకో బ్రో. మై గాడ్ బ్రో, తను నిజంగానే అలా చేశాడు. ఎలా ఉన్నారంట్రా బాబు? అది నీ రూమే కదా, నీకు ఎలా అనిపిస్తుంది మరి? నీకు తెలుసా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్. మనం ఇక్కడ ఏదైనా చెయ్యొచ్చు. లేదు, నువ్వేదైనా స్టార్ట్ చేస్తే నేను దాన్ని ఫినిష్ చేస్తాను. వద్దు. ఐఎమ్ సారీ, మనం మాట్లాడుకుందాం. ఆగు. లేదు లేదు లేదు, ఇక మాటలు లేవు. వామ్మో, వామ్మో. వద్దు, ఆగు ప్లీజ్. కూలవు ప్లీజ్. బ్రో అలా నీ చెయ్యకు. మ్యాటర్స్ ని ఎంజాయ్ చేయి. బ్రో ప్లీజ్ అలా చెయ్యకు. నువ్వే దీన్ని స్టార్ట్ చేసావు. నువ్వు గేమ్స్ ఆడాలనుకుంటున్నావా? పద ఆడుకుందాం. ఆగు, 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 ప్లీజ్ ఆగు. No way. లోపలికి వెళ్ళి దీన్ని ఆపాలని నా మైండ్ లో అనిపిస్తోంది, కానీ
నా వీడియోలు చాలా ఈజీ అని వాళ్ళు చెప్పారు, సో నేను దీన్ని ఇలాగే కొనసాగనివ్వాలి. ఓకే, మనం మాస్టర్ బెడ్రూమ్ లో లేము. నిజానికి ఇప్పుడు మనమే ఒక కొత్త మాస్టర్ బెడ్రూమ్ ని రెడీ చేసుకుంటున్నాం. నేను చేసింది బహుశా ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ ఈ రోజంతా చూసాక నేను నాలా రియల్ గా ఉండటమే ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. కానీ సోఫా మీద పడుకోవడం వల్ల చేజ్ మూడ్ ఇంకా పాడైంది అనిపిస్తోంది. నాకు ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలనుంది. నేను మళ్ళీ ఫైర్ అయితే సిచ్యువేషన్ అప్పుడు ఎంత బ్యాడ్ గా మారుతుందో ఆ తర్వాత ఎవరు అర్థం చేసుకోలేరేమో అనిపిస్తుంది. కానీ తను జిమ్ లో తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న టైంలో నా మైండ్ లో రియల్ గా ఏం ప్లాన్ చేస్తున్నానో చూసేంత వరకు నా ప్రాంక్స్ రొటీన్ గా ఉంటాయని మీరు అనుకుంటున్నారు. క్యూఎల్ఏ సీక్రెట్ గా లోపలికి వెళ్లి తన కొత్త రూమ్ ని పాడు చేశాడు. ఈ రోజు నాకేమైనా జరిగితే ప్రతి ఒక్కరూ దాన్ని ఫేస్ చేస్తారు, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. ఓ ఓ ఓకే, నేను నిదానం చేయాలనుకుంటున్నారా? తన రూమ్ ని ఎవరు పాడు చేశారో చేజ్ కి తెలియదు, కాబట్టి నెక్స్ట్ ఏం జరిగిందో నేను మీకు చూపిస్తాను. కానీ తన అంతటితో ఆగలేదు. ర్యాన్స్ వస్తున్నా. నన్ను ఎవ్వరు ఆపినా బాగుండదు, దేవుడి మీద ఒట్టే చెప్తున్నా. మనం కాస్త కూల్ అవ్వచ్చు. ఈ డోర్ నన్ను ఆపుతుంది అనుకుంటున్నారా? అది మీ భ్రమ. బ్రో నిజంగా నేను ఇలా చేస్తున్నావా? తన కార్పెట్ మీద ర్యాట్ సాస్ పోస్తున్నాడు. అది చాలా దారుణంగా ఉంది. బ్రో నువ్వు నిజంగా ఇలా చేస్తున్నావా? ఓ బ్రో చేస్ కాస్త కూల్ అవ్వు. లేదు, నన్ను ముట్టుకోకు. నువ్వు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండాలి. టైం అయిపోయింది, లిమిట్స్ దాటిపోయారు. చేజ్ ఫ్రాంక్ ను పాజిటివ్ గా తీసుకోలేదు. తన ఫ్రస్ట్రేషన్ ఇంటి మీద చూపించాడు. ఇప్పుడు ఇక్కడంతా ర్యాన్ సాస్ పడింది, సో నా రూమ్ ఒక ఫ్రూట్ సలాడ్ లేదా సీజర్ సలాడ్ లా మారిపోయింది. ప్రస్తుతం నా రూమ్ లో ఇటాలియన్ రెస్టారెంట్ లో ఉంది. ఇక్కడ అందరూ నా మీద కోపంగా ఉన్నారు, నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నారు. అండ్ జరిగిన డ్యామేజ్ ని నేరుగా చూడడం నా మైండ్ బ్లాక్ చేసింది. ఇది డోరేనా? అప్పుడే నాకు అర్థమైంది, మన దగ్గరికి వచ్చిన ఎక్కువ వేరే కంటెస్టెంట్స్ వీళ్ళే కావచ్చు. వాళ్ళు మెట్ల మీద బార్బిక్యూ సాస్ పోసారు. మీరు ఇక్కడే పడుకుంటున్నారా? ఇక్కడ బెడ్ కూడా పట్టట్లేదు. ఓ అక్కడ బెడ్ లేదు. బాల్కనీ నుంచి కిందకి విసిరేశారు జిమ్మి. మీ బెడ్ ని బాల్కనీ పైన చూసిరేసారా? బాల్కనీ నుంచి విసిరేశారు, అక్కడ బెడ్డే లేదు. పక్క ఎవరో వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే ఇది భయంకరమైన కళ. వాళ్ళు ఏళ్ళు గడిచినా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. ఇక్కడ ఇల్లు మిగిలేలా లేదు. మురిగ్గా ఉన్న ఇంట్లో పడుకోవడం లేదా ఉండటం నాకు అస్సలు నచ్చదు. ఈరోజు ఉదయం జరిగిన రచ్చ తర్వాత ఇదంతా క్లీన్ చేసింది నేనే. నా పని అయిపోయింది. కానీ కెవిన్ ఒక్కడే క్లీన్ చేయలేదు. అండ్ ఇది వాళ్ళని ఒక చోటకి చేర్చిందని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంతో కష్టపడి వర్క్ చేసే ఈ యువకులని. గోడల మొత్తం ఉంది, కానీ మనం బాగానే చేస్తున్నాం. అలాగే అందరూ ఇల్లు క్లీన్ చేయడం చూసి తను చేసిన డ్యామేజ్ ని చేసి సరిదిద్దాలనుకున్నాడు అనిపిస్తోంది. ఒక నిమిషం అందరు కూల్ గా ఉండండి, నేను ఒక ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయబోతున్నాను. సో చివరి టీవీ రిమోట్ ని పొందడానికి వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇదిగో స్టార్ట్ చేసా. ఓ మై గాడ్, నువ్వు నీ లైఫ్ లోనే గెలవబోయే అత్యంత ఇంపార్టెంట్ ఆర్కేడ్ గేమ్ ఇది. కమాన్, ఇంకొంచెం. ఆ బటన్ నొక్కండి. రాత్రి మిగిలిన టైంలో ఆ మ్యాన్షన్ లో ప్రశాంతత నెలకొంది. అలాగే వీళ్ళంతా కలిసి గంటల తరబడి టీవీ చూశారు. మనం ఆ రిమోట్ ని తిరిగి దక్కించుకోవడమే దీనికి కారణం. టీవీ ఉండటం బాగానే ఉన్నా కూడా బీస్ట్ వీడియోలో ఉండటం అనుకున్నంత సులభం కాదని కొందరు పోటీదారులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను, నిజంగా ఎమోషనల్ అవుతున్నాను. వాళ్ళు లేకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా 5th డే మార్నింగ్ ఒకరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారని నేను గ్రహించాను. నేను దీనికి సెట్ అవ్వను, చివరిదాకా నేను ఉండలేను. ఒకరు వెళ్ళిపోవాలనుకుంటున్నారంట. అవును, అది నేనే. నేను నా పెళ్లి మిస్ అవుతున్నాను. ఆ రీజన్ వల్ల $1 మిలియన్ మ్యాన్షన్ వదులుకుంటున్నావా? అది నన్ను మిస్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఆ క్లిప్ వద్దు ప్లీజ్ జిమ్మి, ఆ క్లిప్ వద్దు, చూపించదు. నువ్వు ఓపెన్ గా ఏం చెప్పావో నేను నీకు చూపిస్తాను. మిస్టర్ బీస్ట్ వీడియో చూస్తున్నప్పుడు కంటెస్టెంట్ ఇంటికి వెళ్తూ తన కలర్స్ క్యాట్ కోసం ఫుడ్ పెట్టడానికి $1 మిలియన్ ప్రైజ్ కూడా వదులుకోవడానికి రెడీ అవ్వడం అసలు ఏంటి?